प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेदायुत्सवः मामकां पाण्डवाश्चैव किमकुर्वत సంజయ। ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసేది? తాత్పర్యము: ఇరుసేనలు చేరియున్న ఆ సమయంలో నీవు రాజుగా భావించిన దుర్యోధనుడు పాండవుల సేనను ఒక్కసారిగా చూసెను. అది పద్మ, సూచి, శకటాది వ్యూహములుగా విభజించబడి భయంకరంగా తోచెను. దుర్యోధనునికి భయము కలిగను. వెంటనే ద్రోణాచార్యుల వారిని సమీపించి ఇట్లు తన భయమును తెలిపెను. హే ఆచార్య, పాండవ సేనాధిపతి దృష్టద్యుమ్నుడు అతడు బుద్ధిమంతుడు కనుక నీ శిష్యునిగా వరించబడినాడు. నీ మరణమును కోరు అతడు తన సైన్యమును దుర్భేద్యములైన వ్యూహములుగా తీర్చిదిద్దినాడు. దానివల్ల పాండవ సేన బలమెంతో పెరిగిపోయినది కదా చూడుడు. శ్లోకం యొక్క తాత్పర్యము: ఆచార్య, ఈ పాండవ సేనలో ఎందరు వీరులున్నారో వారందరూ గొప్ప విలుకాండ్రు. భీమునంత బలము, అర్జున్తో సరితూగల పరాక్రమం కలవారే. వారెవ్వరనగా శ్రీకృష్ణుని కుమారుడగు సాత్యకి, పాండవులను కాపాడిన విరాటరాజు, ద్రౌపది తండ్రియు మహారథి కొడుకు అగు ద్రుపద్యుమ్నుడు, ఇంకా దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. ఇంకా ఆచార్య, ధృతకేతువు చేకితానుడు మిక్కిలి పరాక్రమవంతుడకు కాశీరాజు, పురజితుడు, కుంతిభోజుడును పురుష శ్రేష్ఠుడైన శైభుజుడు యుద్ధంలో నిలిచియున్నాడు చూడుడు. యుధామన్యుడిని మించిన వీరుడు లేడు. ఉత్తమోజుడు గొప్ప పరాక్రమశాలి. అభిమన్యుడి సంగతి చెప్పనవసరమే లేదు. ద్రౌపది కుమారులకు ప్రతిబింజుడు, శృతశోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసేనులు సరే. అసలు వీరందరూ కూడా మహారథుల యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు చూడండి. తాత్పర్యము: బ్రాహ్మణోత్తముడకు ద్రోణాచార్య, మన వారిలో నా సేనకు నాయకులుగా ఉండదగ్గవారు బహుకొద్ది మంది కనిపించుచున్నారు. అయినా అట్టి వీరులను నీకు జ్ఞాపకం చేయుటకై తెలుపుచున్నాను, వినుము. కర్ణుడొకడు, కృపాచార్యుడొకడు, యుద్ధమునందు విజయమునకు పొందు అశ్వత్థామ ఒకడు, వికర్ణుడొకడు, భూరిశ్రవుడొకడు అంతే కనిపించుచున్నారు, మరి లేరు. జీవిత
8వ శ్లోకంలో చెప్పబడిన 7గురే కాక ఇంకా చాలా మంది వీరులను పేరు కలవారన్నారు. వారంతా నా విజయానికై ప్రాణములను సైతం దారపోసి నిలిచి ఉన్నారు. అంతా రకరకాల ఆయుధములను ప్రయోగించగలవారు, మంచి యుద్ధ కౌశలము కూడా కలవారి. అయినా పాండవుల సంఖ్య కంటే లెక్కించదగిన వారుగా లేరు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఆచార్య, మన సేనలో వీరుల సంఖ్య తక్కువ, పాండవులలో బోలెంత మంది ఉన్నారు కనుక భీష్ముడు మన సేనను రక్షిస్తున్నా పాండవులను జయించుటకు చాలదనిపించుతున్నది. భీముడి బలంచే రక్షింపబడుతున్న పాండవుల సేన నా దగ్గరగా మీద పడుచున్నట్లు గోచరించుచు మనలను ఓడింప సమర్థమైనదిగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యదా భాగాభివర్తితా భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. గురువర్య, భీష్ముడు పాండవ సేనను మాత్రమే చంపుడు, పాండవులను చంపడు కనుక పాండవులు భీష్ముని హింసించ ప్రయత్నింతురు. మీ యోగ్య స్థానములందు నిలిచి అప్రమత్తులై భీష్మ పితామహుని మాత్రం జాగ్రత్తగా కాపాడెదరు కదా. కురురుద్ధః పితామహ సింహనాదం వినోద్యోక్షై శంఖం దద్మో ప్రతాపవన్. అత్యంత పరాక్రమవంతుడను భీష్మ పితామహుడు దుర్యోధను పిక్కితనం గమనించి అతనికి ఉత్సాహం పుట్టించదలుచును. కుర్రే అను ఒక సింహగర్జనం చేసి గట్టిగా శంఖమును మ్రోగించెను. భీష్ముడు శంఖానాదము చేయగానే కౌరవ సేనలోని వీరులందరూ ఒక్కసారిగా శంఖములు ఉదిరి భేరీ తాడనము గావించిరి. పణవ, ఆనక, గోముఖాది యుద్ధ వాద్యములు ఒక్కసారిగా మార్మరోగినవి. ఎవరేమి ధ్వనింపజేయుచున్నారో తెలియకుండా అంతా క్రమశిక్షణ లేని గోలవలె తోచినది. మాధవః పాండవశ్చైవ దివ్యో శంఖో ప్రదద్మతు. కౌరవ సేన సద్దుమణిగిన తర్వాత పాండవ సేనలోని తెల్లని 4 గుర్రములు కూర్చబడిన ఒక రథమున్నది. అది ముల్లోకములు జయించగలిగినది. దాని యందు శ్రీ వల్లభుడగు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలిచి ఉన్నారు. ఇరువురు 2 దివ్య శంఖములను ధరించి పూరించుచున్నారు. పాంచజన్యం శ్రీకేశౌ దేవదంతం ధనంజయః పాంగ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖమును ఉదెను. దేవతలు ప్రసాదించిన దేవదత్తమునే శంఖమును అర్జునుడు పూరించను. వినువారు చెవులను పిక్కటిల్ల చేయు ధ్వనికల పౌండ్రమును, మొండి పనులను చేయు వృకమనే జఠరాగ్ని గల భీముడు ధ్వనింపజేసెను. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవస్య సుఘోషమణి పుష్పకౌ. కుంతీదేవి పెద్ద కుమారుడు ధర్మరాజు ప్రజలందరి మన్నలను పొందినవాడు, యుద్ధనీతి తెలిసినవాడు కనుక అతని విజయము తప్పదని సూచించిన అనంత విజయము అనే శంఖమును అతడు ఊదెను. నకులుడు సుకుమారుడు కనుక అందమైన శబ్దం చేయు సఘోషం అనే శంఖమునూదెను. చిన్నవాడకు సహదేవుడు విలాస పురుషుడు, మనుల గుత్తులు వేలాడుచు మణి పుష్పకమనే శంఖమును తనూదెను. మహావిలుకాడు కాశీరాజు, మహారథుడగు శిఖండి ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమ్నుడు విరాటరాజు, ఓటమి నెరుగని సాత్యకి మొదలగు వీరులందరూ కూడా వరుసగా శంఖములు పూరించిరి. ధృతరాష్ట్ర, ద్రుపద మహారాజు, ద్రౌపది తనయులు, 5 మరియు భుజబల సంపన్నుడగు అభిమన్యు కుమారుడు, ఇట్లందరూ అన్ని వైపుల నుండి ఒకరి తర్వాత వేరొకరు వేరువేరుగా
తమ శంఖములను పూరించిరి. ఎంత క్రమశిక్షణ వారిలో ఉన్నదో కదా. రాష్ట్రాణా హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఓ రాజా, పాండవులు ఊదిన శంఖనాదములు పెద్ద సంకీర్ణధనిగా భూమ్యాకాశములను దద్దరిల్లజేసినవి. దానిని విని నీ కుమారుల యొక్క కౌరవ సేనలోని ఇతరులందరి యొక్క హృదయములు కూడా బ్రక్కలైపోయినవి. వ్యవస్థితాన్ దృష్ట్వా దాతరాష్ట్రాన్ కపీధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవః. ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు హృషికేశుడు అంటే జీవులందరి ఇంద్రియములను తానే నియమించువాడు. ఎవరేది చేయవలనన్నా మానవులేనన్నా తనే చేయించగలడు. అట్టి శ్రీకృష్ణుని చూసి అర్జునుడు ఈ విధంగా పలికెను. జాతస్య హి ధ్రువో మృత్యుః దివ్యం జన్మ మృతస్య చ తస్మాదం హరిహర్యేదే నత్వం శోచితుమర్హసి. ఏలననగా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక ఆ పరిహార్యములైన ఈ విషయములందు నువ్వు శోకింపదగదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదస్మానం సృజమ్యుహం. సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మస్య సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఓ భారతీయుడా, పుణ్య పాప రూపకర్మలు పడిన సమయం నీ యొక్క జన్మకు తగిన కాలం. దానిని నీవు దాటలేవు. కానీ నేను జన్మనెత్తుటకు కాలము కర్మము పండుట కాదు. పెద్దలు ఆచరించు వేదము తెలిపిన కర్తవ్యములను ధర్మములందరూ దురాచారములు పెరిగిన ధర్మము నశింపజేయ ప్రయత్నింతురు. దానిచే అధర్మము పెరిగిపోవును. శాఖోపశాఖలుగా పెరిగిన అట్టి అధర్మ వృక్షమును మొదలంటూ పెకిలించవేయుటనై నన్ను అనేక అవతారములుగా సృజించుకుందురు. అర్ములను నా ప్రీతికై ఆచరించుచు నా కొరకై జీవితమును ధరించువారు సాధువులు. నన్ను తలుపక క్షణకాలము వారుండజాలరు. ప్రహ్లాదులు అట్టివారే. వారికి నా స్వరూపం అందించిన నా చేష్టలు చూసి వారిని వారి బంధువర్గాన్ని కూడా ఆనందింపజేయుటయే నా అవతారమున ప్రధానమైన ప్రయోజనం ఇదే. పరిత్రాణము. అట్టి భక్తాగ్రేసరులను వాచికముగానో మానసికముగానో కాయికముగానో హింసించువారు దుష్కృతులు. భక్తుల కొరకు ఎట్లయినా వచ్చి తినని ఈ దుష్టులను ఊరి వారి దుష్ట ప్రవృత్తిని కారణమైన ప్రోత్సాహ వర్గంతో పాటు తిరిగి తలెత్తకుండా నిర్మూలించి పారవేయుదును. నా కొరకేది చేసిన అదే ధర్మము. ఏది చేయదగినదో శాస్త్రముగా విధించినని. ధర్మాచరణ అనగా శాస్త్ర విధులను ప్రీతి కొరకై నా యొక్క సేవారూపం చేయుటైతే నాచే రక్షింపబడిన భక్తులు అన్ని ధర్మములు నాయందే పర్యవసించునని లోకమున స్థిరంగా స్థాపింతురు. ఇదియే సంస్థాపనము. దీని కొరకు అవసరమైన అన్ని రూపములతోనూ అన్ని కాలములలోనూ నేను పుట్టుచునేయుండును. కర్మణ్యేవాధికారస్తే పాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో నాతే సంతోష్వ కర్మణి. కర్తవ్య కర్మములను ఆచరించటంటే నీకు అధికారం గలదు. ఎన్నటికి దాని ఫలములకు లేదు. కర్మ ఫలమునకు నీవు హేతువు కారాదు. కర్మములను మాంటయందు నీవు ఆస్తి కూడా కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మను ఆచరించుము. స్వయంకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయః.
పార్థ, ఈ గీతశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞాన వనితమైన ఈ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ తప్త సాధాన్మయాచ్యుత స్మితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికింది, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, స్మృతిని పొందితిని, ఇప్పుడు సంశయరహితులైతిని, కనుక నీ ఆజ్ఞను తలదాచుకుంది.